ఇది ట్రైన్, ఇది స్టేషన్, ప్లాట్ఫామ్, అక్కడ హౌస్. అది కొన్ని బట్టలు ఆరేసుకున్నారు. ట్రైన్ ఎక్కిన తర్వాత మనం ఎమర్జెన్సీగా తీయవలసిన వస్తువు ఏంటో తెలుసండి. ఇదేదో చాలా డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ ప్లాట్ఫామ్, అక్కడ కూడా ప్లాట్ఫామ్. ఇదంతా మా గ్యాంగ్ అనమాట. ఎలా ఉంది చూసారా? ప్లాట్ఫామ్ మీద బట్టలు ఆరేసుకుంటాను అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. చాలా రోజులు అయిపోయిందండి ఇది చెప్పి. సో ఫైనల్గా అయితే నేను ట్రిప్ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్నాం కేరళలోని వర్కల్ అనే సిటీకి వెళ్తున్నాను అనమాట. సో అక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్తాను. కొన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. సో నేను ఎగ్జాక్ట్గా వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. నాకు ట్రైన్ ఉన్నది 10:25 అనమాట. ఎవ్రీడే ఉంటుంది అనమాట ఈ ట్రైన్. డైరెక్ట్ విజయవాడ టు వర్కల్ అనమాట. సో దీని నెంబర్ వచ్చేసి 12626. సో అదనమాట. ఇప్పుడైతే ఇంకొక 15 మినిట్స్లో మనకైతే ట్రైన్ ఉన్నది. సో అది దీని ప్రైస్ వచ్చేసి నాకు 750 రూపీస్ చేంజ్ పడ్డది అనమాట. దీన్ని తత్కాల్లో బుక్ చేసుకుంటాం వల్ల. సో అదండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతాం. మన ట్రైన్ వచ్చేసి 8 నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందంట. ఇంకొక 10 మినిట్స్ ఉందనమాట. ఇంకా ఇవ్వాల బోర్డు మీద ఇవ్వాల, మరి చూడాలి. 8 నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తున్నా. ఈ ట్రైన్ ఆల్రెడీ నేను ఒకసారి ఎక్కానండి. అది ఇక్కడ కాదు, ఆగ్రా టు ఢిల్లీ అనమాట. నేను జనరల్ ఎక్కాను అనమాట, కేరళ ఎక్స్ప్రెస్. సో అది ఇదే. అప్పుడైతే మరీ దారుణంగా ఉందన్నమాట. మొత్తం కిందంతా చెమ్మ అయిపోయి. సో అది జనరల్ కదా, అలా ఉంటుంది ఏమోలే అని నేను కాలనుకున్నాను. బట్ ఇప్పుడు స్లీపర్ ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. సో ఇది వస్తుంది కూడా మనకి ఢిల్లీ నుండి వస్తుందండి. న్యూఢిల్లీ నుండి భోపాల్ మీదుగా నాగ్పూర్, వరంగల్, విజయవాడ మీదుగా ఇది తిరువనంతపురం వెళ్తుంది అనమాట. సో మనం వచ్చేసి తిరువనంతపురం కన్నా ముందు స్టాప్ వర్కలలో ఆగిపోతాం. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటో. మనకైతే మిడిల్ బెర్త్ వచ్చింది. S6లో 34 అనమాట సీట్ నెంబరు. సో మిడిల్ బెర్త్ పర్లేదండి. అస్తమానం వీడియో తీయడానికి బయటకు వస్తాను కదా, అదే పైన ఇంకో ఎక్కి దిగి చాలా ఇబ్బంది అయిపోద్ది. మిడిల్ అయితే పర్లేదులే. నాకు లోయర్ అయితే ఎప్పుడూ రాలేదు. నేను తత్కాల్లో బుక్ చేసుకున్నప్పుడు అనమాట. ఒక్కసారి కూడా రాలేదండి. సో ఎప్పుడైనా RAC వస్తే మనకు లోయర్ వచ్చింది తప్ప, కింద లోయర్ సీట్లో కూర్చుంటే ఛాన్స్ ఉంది తప్ప నార్మల్గా అయితే ఎప్పుడు రాలేదనమాట. ఇదిగోండి మన కేరళ ఎక్స్ప్రెస్ వచ్చేసింది. ఎక్కడో ఢిల్లీ నుండి వస్తుంది అనమాట. ఇది ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి కరెక్ట్ టైంకి వస్తుంది ఇక్కడ. బట్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఢిల్లీలో నిన్న 8 o'clock స్టార్ట్ అయిందనమాట నైట్. సో ఇప్పటికి వచ్చినప్పటికీ 10 అయిందనమాట. ఇక్కడికి వచ్చినప్పటికి 10:20 అయింది. మళ్ళీ రేపు 8 PM మనకి వారకలో వెళ్తుంది. ఆల్మోస్ట్ 3 days పైనే ఈ ట్రైన్ అక్కడ స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చినప్పటికి. మొత్తానికి లోపలికి వచ్చాను. మంచి స్లీప్లో ఉన్నారు అందరూ. మన వచ్చేసి 34 లోనికి వచ్చేసాను. 20, 28 ఇక్కడ ఉంది 24. మొత్తానికి వెళ్ళి ప్లేస్లో బ్యాగ్ పెట్టేసుకున్నాను. సో మెయిన్ టాస్క్ ఏంటంటే జనరల్ ఈ స్లీపర్లో మనం రేపు నైట్ 8 వరకు ఇక్కడ ఉండాలన్నమాట. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ స్టాప్ అండి. లాస్ట్ తిరువనంతపురం, దాని ముందు వచ్చి స్టాప్ వర్కల్ అనమాట. సో ఆల్మోస్ట్ మనం లాస్ట్ దాకా వెళ్తాం. సో ఖాళీ అవుతూ ఉంటుంది కదా. సో పర్లేదు అదనమాట. ట్రైన్ అయితే మానందండి, నీట్గానే ఉంది. సో ఇక అయితే ఖచ్చితంగా 1/2 hour ఉంటుంది. ఎందుకంటే విజయవాడ కదా పెద్ద స్టేషన్, మళ్ళీ వాటర్ మారుస్తారు. సో వాటర్ ఎలా మారుస్తున్నారో చూడండి ఒకసారి. ఇదిగోండి కనిపిస్తుంది అక్కడ. దీనిలో ఉండి వచ్చి పట్టుకెళ్ళి మనకి వాష్రూమ్ ఉంటుంది కదా, దానికి అటాచ్ చేసేస్తారు అనమాట. ఇంకా వాటర్ ఫుల్ అయిపోద్ది. సో ప్రతిదానికి అలా పెట్టేస్తారు. సో ఈ ప్రాసెస్కి ఎలా లేదని ఒక 1/2 hour 20 minutes అట్లా పడుతుంది అనమాట. నేను ఏదో మర్చిపోయాను అనుకున్నాను. నాకు గుర్తొచ్చింది నేను ఏం మర్చిపోయాను, బ్లాంకెట్ మర్చిపోయాను అనమాట. సో లోపలికి వెళ్ళి చూస్తే గుర్తొచ్చింది నాకు బ్లాంకెట్ లేదు కదా అని చెప్పి. సో అదనమాట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి మర్చిపోతుంటాను. ఈసారి అయితే అది స్టార్ట్ చేస్తాడు. ఇంకెక్కేద్దాం. బాయ్ విజయవాడ. మళ్ళీ ఎప్పటికైనా మళ్ళీ నీ దగ్గరికి రావాల్సింది నేను. ఎందుకంటే ఇక్కడుండే మా ఇంటికి ట్రైన్, ఇంకెక్కడ వెళ్ళింది లేదు. ట్రైన్ ఎక్కిన తర్వాత మనం ఎమర్జెన్సీగా తీయవలసిన వస్తువు ఏంటో తెలుసండి, చార్జర్. ఇది చాలా ఇంపార్టెంట్ నాకు.
చల్లగా ఉన్నది. మార్నింగ్, గుడ్ మార్నింగ్. కరెక్ట్గా టైం వచ్చి 6:30 అయిందండి. మనం ఇప్పుడు చిత్తూరు వచ్చామన్నమాట. దీని ముందు స్టాప్ తిరుపతి. నేను అప్పుడు లేగలేదు, ఇప్పుడే లేచాను అనమాట. రాత్రి అంతా చలి చలి చలి, ఎందుకంటే బ్లాంకెట్ మర్చిపోయాను కదా నేను. అసలు పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నదనమాట, చాలా చలిట్టేసింది. సో మొత్తం మంచు అండి, మొత్తం మంచు అయితే పట్టేసిన స్టార్ట్ అయిపోయింది సీజన్ అదనమాట. ఇక్కడైతే లేదు. ఇందాక ట్రైన్లో చూసినప్పుడు మొత్తం అలా ఏం కనిపించేది కాదు, కొండలు ఏం కనిపించేది కాదు, మొత్తం మంచుతో నిండిపోయింది అనమాట. సో అదండి, ఇప్పుడు వెళ్ళి బ్రష్ చేసి ఏదో చేయాలి. కనిపిస్తున్నాయి వాటర్ బాటిల్. రాత్రి అంతా ఎంత అలా వెయిట్ చేసాను ఈ వాటర్ బాటిల్ గురించి. రాత్రి నేను తెచ్చుకున్న వాటర్ బాటిల్ ఎక్కడో పడిపోయింది. కరెక్ట్గా టైం వచ్చేసి 11 అవుతుంది. అప్పుడు నుండి ఇప్పుడు కనిపించింది వాటర్ బాటిల్. ఫుడ్ తెచ్చుకున్న ఫుడ్ వాటర్ లేక తినలేదు, సగం తిని వదిలేసా. మనకి జర్నీలో అయితే ఫస్ట్ తమిళనాడు స్టాప్ అండి. ఇది కట్పాడి జంక్షన్ అనమాట. చూసారు కదా, వెల్కమ్ టు తమిళనాడు. ఫస్ట్ స్టేషన్ అనమాట మనకి. చిత్తూరు తర్వాత ఇదే. ఇంకా పెద్దగానే ఉందండి స్టేషను, చాలా పెద్దగా ఉంది. అంటే జంక్షన్ కదా, అలా అయ్యి ఉండొచ్చు. పెద్దగానే ఉంది. అంటే ప్లాట్ఫామ్స్ తక్కువ, ఇలాగా పొడుగైతే చాలా పొడుగ్గా ఉన్నాయి అనమాట. సో అది చూసారా ఎంత స్పేస్ తీసుకుందో గూడ్స్ ట్రైన్. సో అదనమాట. దీని వెనకాల ఒక పెద్ద చెరువు ఉన్నది ఈ ట్రైన్ వెనకాల. అది మొత్తం కరెంట్ సప్లై చేస్తుంది మీకు ఏరియాకి. అదండి మన అఫీషియల్గా ఫస్ట్ స్టాప్ అనమాట ఇది తమిళనాడులో, కట్పట్టి జంక్షన్ అనమాట. సో అది ఇంకా టైం వచ్చేసి 7 అయింది. ఇంకా 8 అంటే ఆల్మోస్ట్ 13 అవర్స్ ఇక్కడే ఉండాలి. ఇంకా ఈ ట్రైన్లోనే ఉండాలి, జర్నీ చేయాలి. చాలామంది దిగారండి ఇక్కడ, చాలామంది దిగారు. కాకపోతే ఎక్కువ ఎవరు లేరు కానీ చాలామంది దిగారు. వస్తాయో రావో, రాట్లా యాజ్ యూజువల్ రాట్లా. క్లైమేట్ చాలా చల్లగా ఉందండి. అందులోకి ఎర్లీ మార్నింగ్ కదా, 7 అయింది కదా, చల్లగా ఉందన్నమాట. ఎటువంటి ఎండ లేదు, బాగుంది. ఇప్పుడు వరకు అయితే అంతా బాగుంది. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఎక్కేద్దాం. మొత్తం వర్షం స్టార్ట్ అయిపోయిందండి. మొత్తం అందరూ డోర్లు వేసుకున్నారనమాట. చూడండి, మొత్తం అంతా డోర్లు వేసుకుని కూర్చున్నారు. లోపల మొత్తం చలిగా ఉంది. ఇక్కడ ఎవరు కాదు బ్లాంకెట్లు కప్పుకున్నా, మేము బ్లాంకెట్ మర్చిపోయాం. ఈ ట్రైన్లో మా గ్యాంగ్ ఇదంతా. ఈ ట్రైన్లో ఈ సమోసాలు మట్టి నన్ను వదలం, బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకున్నాను అనమాట. ఇంకేం లేదు తింటాకి ఈ తప్ప. ఇంకా ఏవో చెప్తున్నాడు దోశలు పూరీలు సబ్జీలు అని. ఇంకా అవి నా వల్ల కదా, ఇంకా ఇదే బెటర్ అనిపించుకుని నేను తీసుకున్నా. 20 రూపీస్ అనమాట రెండు కలిపి. సో ఇదంతా మా గ్యాంగ్ అనమాట. ఎలా ఉంది చూసారా, అంతా మనలే. బాబా ఏముంది కదా అక్కడ క్లౌడ్స్, ఆ కొండ మీద ఫుల్గా కనిపించట్లేదు, మొత్తం ఆ క్లౌడ్స్తో నిండిపోయింది. అబ్బాబ్బాబ్బా ఏమన్నా సీనా. వెల్కమ్ టు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్, కోయంబత్తూర్ జంక్షన్. ఇదేదో చాలా డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ ప్లాట్ఫామా, అక్కడ కూడా ప్లాట్ఫామా. ఒకటే ఉందన్నమాట ట్రాక్. 2 ఉంటాయి కదా ఇప్పుడు ప్లాట్ఫామ్ కాడి ఇటు 2 వైపుల ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడ ఏంటో బాగుంది. ఏదో అటువైపు దిగుతున్నారు, ఇటువైపు దిగుతున్నారు. ఇదే అనుకుంటే ఇది రైల్వే స్టేషన్ స్పెషాలిటీ. టైం వచ్చి 1 గంట అయిందండి. ఇప్పుడే ఫుడ్ తీసుకున్నాను అనమాట, చికెన్ బిర్యానీ. సో ఎలా ఉంటుందో చూడాలి. 100 రూపీస్ అయితే తీసుకున్నాడు దీనికి. ఎగ్ అయితే 80 అంట. ఇంకా 20 రూపీస్కి అయితే డిఫరెన్స్ అని చెప్పి ఇంకా తీసుకున్నాను. సో అది ఇదంతా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ 10 మినిట్స్ ఉందండి స్టాపు. సో అంతే అనమాట. సో ఇదండి మన బిర్యానీ. క్వాంటిటీ చాలా తక్కువ, ఒక చికెన్ పీస్, ఒకటేమో ఎగ్ అనమాట. సో ఎలా ఉందో చేసి చెప్తా. అంటే మనకి ఇప్పుడు స్టేషన్లో దొరికి రెగ్యులర్ బిర్యానీ కాకుండా బాగుందన్నమాట, డిఫరెంట్ టేస్ట్ ఉంది. మనకి బయట దొరికితే ఎలా ఉంటుంది బిర్యానీ, సో అలా ఉందన్నమాట. సో బాగున్నది. చూసారా అసలు ఎలా ఉందో, బాబా సూపర్ ఉంది కదా. కరెక్ట్గా ఒక షేప్లో ఉంది, దానిపైన క్లౌడ్స్. బాబా వెల్కమ్ టు కేరళ అండి. మన అఫీషియల్గా వచ్చేసాం అనమాట.
పాలక్కాడ్ జంక్షన్ అనమాట. ఈ జర్నీలో మనకి ఎదురయ్యే ఫస్ట్ స్టాప్ అనమాట. కేరళలో ఫస్ట్ స్టాప్ పాలక్కాడ్ జంక్షన్. ఇలానండి మా గ్యాంగ్. చూపించాను కదా, మామూలు అలర్ చేయట్లేదు. ఒక్కొక్కడను ఏదైనా మాట్లాడదామన్నా కానీ సౌండ్ కేకలు వేడి చేస్తున్నారు అంతే. ఇప్పుడే మన ట్రైన్ వట్టపాలెం అనే స్టేషన్కి వచ్చిందండి. చూసారు కదా, కేరళలో ఇది సెకండ్ స్టాప్ అనమాట మనకి. సో మన ట్రైన్ ఇది SS6. ఇక్కడ చూసారా, ఇది ట్రైన్, ఇది స్టేషన్, ప్లాట్ఫాము, అక్కడ హౌస్. అది కొన్ని బట్టలు ఆరేసుకున్నారు. భలే ఉంది కదా, జస్ట్ పక్కనే ఉంటుంది. ఇది ట్రైను, అది హౌస్. భలే ఉంది. సో ఇక్కడ నుండి మొత్తం ఇంకా కేరళ కల్చర్ ఉంటుంది అనమాట. ఇంకా చాలామంది ఇంకా పంచికట్టులు, సో అవి మొత్తం ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోద్ది. ఇంకా చాలామంది కనిపిస్తున్నారు కూడాను మీకు. ఇక్కడ రోడ్డు మీద వెళ్తుంటే బైక్స్, హెల్మెట్ కంపల్సరీ. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అదిగోండి, అన్ని స్టేషన్లో కూడా హెల్మెట్ పట్టుకున్నారు చూసారా. ఎక్కడో బైక్ పార్క్ చేసేసి హెల్మెట్ పట్టుకున్నారు అనమాట. హెల్మెట్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఇదిగోండి ప్లాట్ఫామ్ మీద బట్టలు ఆరేసుకుంటున్నారు అనమాట. సో అది ఇల్లు పక్కనే. సో ఇది ఉన్నారు చూసావా, నీళ్ళు అమ్ముతున్నారు కదా, నీళ్ళు బాటిల్స్. వాళ్ళు ఎవరంటే హౌస్ వాళ్ళకి, ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళే. ఇలా ట్రైన్ వచ్చినప్పుడల్లా వచ్చి అమ్ముకుంటున్నారు అనమాట. చాలా ఎండగా ఉన్నది, లోపలికి వెళ్ళిపోదాం. అబ్బా చాలా చల్లగా ఉన్నది. వర్షము ప్లస్ ట్రైన్ జర్నీ, అందులోకి ఈ రూట్ కేరళ వేరే లెవెల్లో ఉంది, మామూలుగా లేదు. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ మనకి అలువ తర్వాత ఎర్నాకుళం టౌన్. సో ఇంకా టైం ఉంది మనకి. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 అయింది, 4 అవుతుంది. ఇంకా 4 అవర్స్ ఉంది మన డెస్టినేషన్కి. అలా ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నా. జస్ట్ ఇప్పుడే మనం కొట్టాయం వచ్చామండి. కొట్టాయం నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను అనమాట. ఇక్కడ నుండి కాదు, అలిపి నుండి కొట్టాయంకి బోట్ జర్నీ అనమాట చేశాను నేను. ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:30 అవుతుంది. మనకి ఇంకా 2 అవర్స్ ఉంది మన డెస్టినేషన్కి, వర్కలాకి. సో నైట్ వెళ్తుందన్నమాట 8:30కి. సో అది ఇప్పుడు వచ్చేసి అంతేనండి. కొట్టాయం లాగింది. ఇక్కడ నుండి 4-5 స్టాప్లు ఉన్నాయి అంతే మధ్యలో. ఇంకో పెద్ద స్టాప్ వచ్చేసి దీని తర్వాత కొల్లం తర్వాత వర్కల అనమాట. మొత్తానికి వస్తేనండి వర్కలా శివగిరి రైల్వే స్టేషన్ అనమాట. సో 8:30 అయిందనమాట. ఒక్క ట్రాన్స్పోర్ట్ లేదు ఇక్కడ. మెయిన్ ఎంట్రన్స్ ఎటు కొంత తెలియట్లేదు. సో ఇక్కడ నుండి హాస్టల్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉందన్నమాట. 2.7. చూడాలి అసలు ఎలా ఏంటో. ఒకసారి హాస్టల్కి కాల్ చేస్తాను, ఏమంటాడు ఏంటో. లేకపోతే ఏదో చేయాలి. ఒకసారి కాల్ చేసి కట్టుకుంటాను అనమాట, ఏమవుతుందో. ఇప్పుడే స్టేషన్ బయటకు వచ్చాను. మనవాడు కాల్ చేసిన హాస్టల్కి. ఆటోస్ ఉంటే వచ్చామన్నాడు. 100-150 ఛార్జ్ చేస్తారంట. సో ఆటోస్ తీసుకుందామని వచ్చేసాను. మళ్ళీ కాల్ చేసి మా ఊరు కూడా వస్తారు, బైక్ డ్రాప్ చేసుకున్నా పికప్ చేసుకుంటా అన్నాడు. సో అందుకని వెయిట్ చేస్తాను అనమాట. ఒకవేళ ఎంతో తీసుకుంటాడు, 100 కన్నా ఎక్కువ తీసుకోడు కదా అన్న అయితే. సో అదనమాట వెయిట్ చేస్తున్నాను. ఇక్కడికి వస్తారంట. ఇదంతా ఏంటి శివగిరి, వర్కలా శివగిరి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అనమాట. సో ఇది వర్కలాకి, దీని స్టేషన్ పేరు వచ్చేసి వర్కలా శివగిరి అండి, నియరెస్ట్ అనమాట. సో వర్కలా బీచ్ వచ్చేసి ఇక్కడ నుండి 3 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అంతే. సో అదండి, ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.